హాయ్ ఫ్రెండ్స్, నాగలక్ష్మి ఇంటి వంటకి స్వాగతం. పండుగ పర్వదినాలలో, వ్రతాలలో, అలాగే శుభకార్యాలలో పరమాన్నాన్ని మనం తప్పనిసరిగా చేస్తాం కదండి. అలాగే దేవి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పరమాన్నాన్ని క్షీరాన్నం అని లేదా మహానైవేద్యం అని కూడా అంటారు. మరి ఈ పరమాన్నాన్ని పాలు విరగకుండా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దేవునికి ప్రసాదాలు చేసే గిన్నెను కూడా విడిగా ఉంచుకుంటాను. దేవునికి ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రమే ఆ గిన్నెను వాడతానండి. మరి ఆ గిన్నెను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 లీటర్ ఆవు పాలు పోసుకున్నాను. అలాగే కొంచెం అంటే 150 ml వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దేవునికి నైవేద్యంగా సమర్పించే పరమాన్నాన్ని ఎప్పుడు కూడా ఆవు పాలతోనే చేయాలండి. ఇలా ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యము, అలాగే 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. పరమాన్నంలో సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు ఇలా పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము అలాగే సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఈ పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు పరమాన్నం మంచి టేస్ట్ రావాలంటే పాలు కొంచెం చిక్కగా ఉండాలండి. నీళ్ళు తక్కువగాను పాలు ఎక్కువగా పోసుకుంటే మనకు పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. పాలలో వేసుకున్న బియ్యం సగ్గుబియ్యం బాగా ఉడకాలండి. ఇలా బాగా ఉడికి పాలు దగ్గర పడిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా అడుగు మాడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించరండి. అందుకని దగ్గరికి వచ్చిన తర్వాత గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే అడుగు మాడదండి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేసుకోవాలండి. ఇది బెల్లం పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్టవ్ ఆపిన తర్వాత బెల్లం వేసేసుకుంటే మనకు బెల్లం అనేది కరిగిపోతుంది. అలాగే పాలు కూడా విరగకుండా మనకు పరమాన్నం అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి. అప్పుడే మనకు పాలు విరగకుండా పరమాన్నం అనేది చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ ఆఫ్ చేసిన 1 నిమిషం తర్వాత బెల్లం వేసుకుంటే మనకు పాలు విరగకుండా ఉంటుంది. తర్వాత పక్క స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా అయిపోలేదండి, ఒకసారి చూడండి. నేను ఇది 2వ సారి అండి పరమాన్నం చేయడం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి వీడియో అమ్మవారికి పూజ చేసి పరమాన్నం చేశాను. ఆ వీడియో కూడా పెట్టానండి. ఇప్పుడు ఆ వీడియో చూసి నాకు నేనే ఒక్కసారి నవ్వుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో కదండి, ఎలా వాయిస్ ఇవ్వాలి, ఎలా వీడియో తీయాలి అదేమీ కూడా తెలీదు. ఇప్పుడైతే కొంచెం నేర్చుకున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసి ఏ వీడియో మీకు నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.